సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి మనం మళ్ళీ అయితే లెవెల్ డెవిల్ గేమ్ అయితే కంటిన్యూ చేయడానికి వచ్చేసాం. లాస్ట్ టైం స్టేజ్ 1 అయితే కంప్లీట్ చేసాం. చూడండి, స్టేజ్ 1 అయితే కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు మనం స్టేజ్ 2లోకి అయితే ఎంటర్ అయిపోయాం. స్టేజ్ 2లో మనకి ఎలాంటి ట్రాప్స్ ఉంటాయి, మనల్ని ఎలాగ ఆపడానికి ట్రై చేస్తాడు గేమ్ వాడు, చూద్దాం. మనం ముందుకు వెళ్ళగలమా లేదా, కంప్లీట్ చేయగలమా లేదా అనేసి. ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కింద లైక్ బటన్ ఉంది, లైక్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ లెవెల్ డెవిల్ గేమ్ ప్లే అయితే మొదలెట్టేద్దాం. ఓకే, స్టేజ్ 1 స్టార్టింగే మనకు ఒక బాల్ ఇచ్చాడు. పైన కింద ఇంకా బటన్ ఉంది. ఓకే, బటన్ ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంకో బటన్ వచ్చింది. పైన బ్లాక్ అయితే ఓ మన మీద పడింది. ఇది మనం ట్రాక్ అయ్యాం. ఆ బటన్ నొక్కితే మన బంతికి ట్రాక్ అయిపోయాం, ఆ బాల్కి. కింద ఈ ఫ్లోర్ అయితే చిన్నదైపోతుంది. త్వరగా ఇది నొక్కేసి మనం అటు వెళ్ళాలనుకుంటా. ఆ డోర్లోకి సరే ఎంటర్ అయిపోదాం. నైస్, ఎంత సింపుల్గా ఇచ్చాడంటే. ఓకే, ఈసారి పెద్ద బాల్ ఇచ్చాడు. ఓకే, ఇది కింద పడి వెళ్ళినప్పుడు ఈ డిలే టైంలో మనం వెళ్ళిపోవాలి. మరి ఇది మన నెలనివ్వట్లేదు. ఈసారి వెళ్ళిపోతున్నా తెలిసి. ఎస్, టైం ఎక్కడ వేస్ట్ చేయకూడదు గైస్, అలా వెళ్ళాలి. మొత్తం బాల్సే ఇదంతా. ఇది పైకి వెళ్ళినప్పుడు ఇది, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది. ఆరే కింద పెట్టేశాడు. ఇంత స్మూత్గా మనం వెళ్ళకూడదు కదా, క్రియేటర్ ఫీల్ అవుతాడు మళ్ళీ. అరే మళ్ళీ సెకండ్ బాల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైనల్లీ. ఓకే, బాల్స్ కదులుతున్నాయి, స్పైక్స్ వస్తున్నాయి. ఓహో, డోర్ కూడా కదులుతుంది. అది ఫైనల్లీ మొత్తం అంతాన్ని కదిపేస్తున్నాడు. ఇప్పుడు బాల్స్ పైనుంచే వెళ్ళాలనుకుంటా. ఫేక్ బాల్ ఏం పెట్టడుగా. అరే తొందరపడ్డా. బాల్స్ ఇన్విజిబుల్ అవుతున్నాయి. ఓ స్పీడ్ కూడా అవుతుంది. అరే మనం దాని మీద జంప్ చేయగానే బాల్ ఇన్విజిబుల్ అవుతుంది స్మాల్గా. ఓకే, లెవెల్ 1 అయిపోయింది. లెవెల్ 2 బాక్స్ కదులుతుంది. దీన్ని కూడా కదపాలా? లేదు లేని. ఓకే, పెద్ద ప్లాన్ వేసాడు కానీ మనం చెక్కలేదు. గేమ్ మొదలెట్టేసాడు మనతో. అది చిన్న ఎడ్జ్ వరకు తీసుకురావాలి అది. ఓకే, ఇంకా 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 ట్రిక్స్. అది ఫుల్ కింద పడేయకూడదు, ఎంత ఎంత గ్యాప్ ఉంచుకొని వెళ్ళాలి. ఓకే, ఈసారి మనకి రైట్ సైడ్ ఇచ్చాడు. ఈ బాక్స్ కూడా జరపాలా? కొంచెం జరపాల్సింది. ఓకే, ఓ చిన్నవైపోతున్నాయి బ్లాక్స్, పడిపోతున్నాయి కూడా. అయినా మనం వెళ్ళిపోయాం సింగిల్ ట్రైలో. ఇలా ఇచ్చాడంటే అలా వెళ్ళకూడదు. అది అలా వెళ్ళకూడదు. అయిపోయాం, దొరికేసాం. అన్నీ కింద పడేరు అనుకుంటా బాక్స్ అన్నీ. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ చిన్నవి అయిపోతాయి, కిందకి వెళ్తాయి. ఓకే, కొంచెం సంథింగ్ తేడాగా ఉంది. అరే బాక్స్ తెచ్చుకోవాలి కిందకి. అయిపోయింది లేండి, ఇంకేముంది. ఆ బాక్స్ తావాలి కిందకి. ఆ కింద హోల్లో వేయాలి. టైం లిమిట్ ఉంది. పక్క నుంచి
బ్లేడ్స్ వస్తున్నాయి. మధ్యలో గేమ్ మారిపోయింది అనుకుంటానే ఉన్నా. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి. పోర్టల్ పెట్టేశాడు మనల్ని అక్కడ దాకా వచ్చి. ఓకే, లెవెల్ 3. ఓ, ఎంత స్పీడ్ అంటే మన వల్ల కాదమ్మా. ఓకే, కింద కూడా ఎంతో అమ్మా. బ్రో కొంచెం ల్యాగ్లో ఉన్నాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. ఓ అరే రే రే, ఎస్కేప్ అయిపోయాం అనుకున్నా. వెనక్కి వచ్చేయాలి అనుకుంటా. వెళ్ళాలో అమ్మాయ అంతే. అన్ని పైకి సప్లు ఆడిచ్చారు. కంగారు చేస్తున్నాడు మనల్ని. ఓకే తగ్గిపోద్ది అంతే. కింద బటన్స్ ఇచ్చాడు. ఓకే అనుకున్నా. అవును, మరి పైకి వస్తే డోర్కి ఏం కాదా? ఆ స్పైక్స్ని కుట్టుకొని డోర్ ఏమన్నా అదొద్దు, దాన్ని ట్రై చేయకూడదు. It was at this moment that he knew he fucked up. అరే, ఈసారి అయిపోద్ది. ఓకే ఫాస్ట్ బ్రో. అంతే దొరికేస్తాం మళ్ళీ 10 సార్లు. పైకి వెళ్ళాలి. అరే, అటు గెంతి మళ్ళీ ఇటు వచ్చాం. ఓ, పైన బ్లేడ్ కూడా వస్తుంది. సైడ్ కొందాం. ఓకే, ఈ బ్లేడ్ ఇటు నుంచి వచ్చిందో తెలీదు. ఓకే, సైడ్ కొందాం గైస్. అమ్మో, అది ఓపెన్ చేసి ఇటువైపు వదిలేసాడు దారి. ఫస్ట్ సైడ్ కొందాం. ఈ లెవెల్లో లాస్ట్ స్టేజ్ గైస్. ఇది కంప్లీట్ చేస్తే ఈ లెవెల్ అయిపోద్ది. లెవెల్ 5కి వెళ్తాం అనుకుంటా. ఓకే, నీచే జావు. టెంప్ట్ చేస్తావు, ఇది ఓపెన్ అయ్యి, కానీ టెంప్ట్ అవ్వకూడదు. ఇట్లా వెళ్ళాలి. అరే, తొందరపడ్డా. ఫాస్ట్ నీచే జావు. ఓకే, కొంచెం ఇంకా నాకు కొడుతుంది ఎక్కడో. ఏం లేదులేండి. స్టేజ్ 4, స్టేజ్ 5 కాదు. ఇంకా ఎంత స్మూత్గా ఇచ్చాడు. ఓకే, తిప్పేస్తున్నాడు. ఆహా, ఒరిజినల్ డోర్ అది. బ్యాక్ సైడ్ ఉంది. తిరుగు బానే డూప్లికేట్లు తయారు చేసి పెడుతున్నాడు. మొత్తం తిప్పేస్తున్నాడు నచ్చినట్టు. ఆహా బానే. ఓకే, ఇంకా రివర్స్ చేసాడు. మళ్ళీ రివర్స్ చేసాడు. అరే, జారిపోయాను నేను. ఆ సైడ్ రైట్ సైడ్లో అది పైకి వస్తుంది, ముందుకు వస్తుందని దాన్ని చూసుకుని ఉండిపోయా. మనోడి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. ఓకే, అటు ఇటు తిప్పుతానే ఉన్నాడు. అది ఎంత వస్తుందో తెలియదు మనకి. జారిపోతున్నాడు కూడా మనోడు. అమ్మా, ఫైనల్లీ. ఓకే, బటన్లు ఇచ్చాడు, అలాగే నొక్కేయాలి. మళ్ళీ బటన్ ఇచ్చాడు, కింద పడేస్తాడు. ఈ బటన్ నొక్కకూడదు తెలుసు, కానీ చేసేస్తాడు మనల్ని ఆబ్వియస్గా. ఫాస్ట్ బ్యాక్ సైడ్ వచ్చి ఈ బటన్ నొక్కాలి. ఓకే, అమ్మో, టచ్ అవ్వకుండా
టచ్ అవ్వకుండా అంటే పెద్ద టాస్కే నాకు. కిందకి వెళ్ళాలి పైకి. ఓకే, స్ట్రైట్ చేసాడు. ఓకే, ఇప్పుడు దీన్ని మూవ్ చేసాడు. ఓకే, దీన్ని పెద్ద చేసాడు. అమ్మో, వెనకది వస్తుంది. కరెక్ట్ జంప్ ఇవ్వాలి మనం, అంతే. ఎన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది ఈ గేమ్కి. లెవెల్ 5 స్పైక్స్ ఇచ్చాడు. ఓకే, వెరైటీగా ఉంది. ఇప్పుడు మనల్ని మూమెంట్ అంతా మారిపోయింది. చిన్నప్పుడు గేమ్స్ ఉండేవి, అలా ఉంది. స్పీడ్ 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 రా. అమ్మా, బడా ప్లానే. ఓకే, మోగు మోగు అంతే. అవును, నేను పైకి వెళ్తే కిందకి రాలేనుగా. కిందకి వచ్చే ఆప్షన్ లేదు గాయస్. కంగారులో పైకి వెళ్ళిపోయాను. ఓకే, స్పైక్స్ వస్తే అదే పోద్ది. పైకి వెళ్ళకూడదు. అబ్బో, అటు వెళ్ళకూడదు. వే కనిపెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను. త్వరగా త్వరగా, అది కదిలిపి. అమ్మ అమ్మ, అనుకున్నా. అంత స్మూత్గా ఎలా పెడతావు బ్రో నువ్వు, చెప్పు. ఓకే, అంతే, నైస్.